సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్లో చూద్దాం. టీడీపీ నేతపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. వైఎస్ భారతిపై పట్టాభి చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని వైసీపీ నేత వల్లంబాబు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ప్రకాశం జిల్లా టీచర్స్ జేఏసీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల బకాయిలను విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం మాట తప్పిందన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 28న చెలో సెక్రటేరియట్కు పిలుపునిస్తామని హెచ్చరించారు. సింగరేణికి రావాల్సిన 51,000 కోట్లను చెల్లించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. కొత్తగూడెంలో ఉన్న ఓపెన్ కాస్ట్లో పర్మనెంట్ కార్మికులతో బొగ్గును వెలికి తీయాలన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయని మండిపడ్డారు. సింగరేణి మనుగడకు పోరాటం చేస్తామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తిప్పనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ భార్య. ఈ నెల 11న మృతి చెందిన జాఫర్ మరణంపై సోదరుడు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. నిందితులను అరెస్టు చేశారు. వ్యాపార కేంద్రాల్లో డొమెస్టిక్ సిలిండర్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని వికారాబాద్ సివిల్ సప్లై అధికారులు వార్నింగ్ ఇచ్చారు. పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వాడుతున్న 13 సిలిండర్లను సీజ్ చేసి వ్యాపారులకు నోటీసులు ఇచ్చారు. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని మార్కాపురం జిల్లా దోర్నాల పోలీసులు రక్షించారు. భార్యతో గొడవ కారణంగా సూసైడ్ చేసుకోవడానికి వెళ్తుండటంతో పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మధుగౌడ్ను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎర్రబాలెం గ్రామంలో మట్టి క్వారీ కుంటలో ఈతకు వెళ్లిన 2 విద్యార్థులు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కాకినాడ జిల్లాను క్షయరహితంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ తెలిపారు. క్షయ నివారణకు ప్రభుత్వం అధికారికంగా నిధులు కేటాయించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తుందన్నారు. ప్రపంచ క్షయవ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. 2030 నాటికి టీబీ నిర్మూలన లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి ప్రమోద్ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 100 రోజుల్లో టీబీ పరీక్షలు వేగవంతం చేస్తామన్నారు. ఇప్పటి వరకు 150,000 నమూనాలు సేకరించామని తెలిపారు. ప్రపంచ టీబీ నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. పెండింగ్లో ఉన్న పన్నులు చెల్లించాలని జగ్గేపేట మున్సిపల్ కమిషనర్ కోరారు. ప్రభుత్వం ఇచ్చిన రాయితీ పొందాలని ప్రజలకు సూచించారు. జగ్గేపేటలో ఇప్పటివరకు 4 కోట్ల పన్నులు పెండింగ్లో ఉన్నాయన్నారు. గడువు దాటినా పన్నులు చెల్లించని వారి నుంచి నీటి, విద్యుత్ కనెక్షన్లు తొలగించే చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.